రెండు రాష్ట్రాలు విడిపై 10 ఏళ్లు పూర్తయింది. అయినా విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. చిక్కుముళ్ళు వీళ్లలేదు. కానీ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవాళ భేటీ అవుతున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. దీనిపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్లో సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రుల భేటీ కోసం ఇప్పటికే భారీ ఏర్పాటు చేశారు ప్రజాభవన్లో. ఇక మెయిన్గా విభజన సమస్యలపై చర్చించనున్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డిలో. ఇక షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది. విద్యుత్ బకాయిలపై చర్చించనున్నారు బాబు రేవంత్లు. తెలంగాణ నుంచి 7,000 కోట్లు రావాలంటున్నారు ఏపీ. బట్ ఏపీనే 24,000 కోట్లు ఇవ్వాలంటోంది తెలంగాణ. ఇక ఏపీలో కలిపిన 7 మండలాల కోసం కూడా తెలంగాణ అడిగే అవకాశం ఉంది. ఏపీ తీరంలో వాటా కావాలంటోంది తెలంగాణ. ఇటు టీటీడీలో కూడా భాగం కావాలంటూ తెలంగాణ ప్రతిపాదనలు తీసుకొస్తోంది. కృష్ణా జలాల్లో 558 టీఎంసీల నీటి కోసం తెలంగాణ డిమాండ్ వినిపించబోతోంది. అండ్ విభజన సమస్యలపై ఇప్పటివరకు 31 సార్లు చర్చలు జరిగాయి. కేంద్ర హోంశాఖే రెండు రాష్ట్రాలతో చర్చలు జరిపింది. గతంలోనూ 2 సార్లు ముఖ్యమంత్రులు ములాఖత్ అయ్యారు. కానీ విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మిగిలిపోయాయి. ఆస్తులు అప్పులపైనే ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. ఉమ్మడి ఆస్తులపై సుప్రీం, హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అండ్ ప్రధానంగా 10, 9వ షెడ్యూల్లోని సంస్థలపైనే వివాదం నడుస్తోంది. దీంతో వీటిపైనే ఫోకస్ పెట్టనున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో విలీనం చేసిన 7 మండలాలపై కూడా వివాదం నడుస్తోంది. ఈ 7 మండలాలను తిరిగి వెనక్కివ్వాలంటోంది తెలంగాణ. అదే సమయంలో పోలవరం బ్యాక్ వాటర్ సమస్యకు కూడా పరిష్కారం కోసం డిమాండ్ చేస్తోంది తెలంగాణ. ఏపీ తీర ప్రాంతం పైన కూడా కన్నేసింది తెలంగాణ. తీర ప్రాంతాల్లో వాటా అడుగుతోంది. విభజన చట్టంలో ప్రస్తావించిన కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగావరం పోర్టుల్లో భాగం కావాలంటోంది తెలంగాణ. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. ఇటు విద్యుత్ శాఖ సమస్యలపై కూడా ఫోకస్ పెట్టబోతున్నారు బాబు రేవంత్. అయితే తెలంగాణ నుండి 7,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాలని ఏపీ అంటుంటే ఆంధ్రాని 24,000 కోట్లు ఇవ్వాలంటోంది తెలంగాణ. ప్రధానంగా 10 అంశాలతో ఎజెండాను ఫిక్స్ చేసుకున్నాయి తెలుగు రాష్ట్రాలు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపైనే ఫోకస్ పెట్టబోతున్నారు చంద్రబాబు రేవంత్. మరి ఈసారైనా విభజన సమస్యలు కొలిక్కొస్తాయా లేదా చూడాలి. ఇక మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. ఈ భేటీకి సంబంధించి ప్రభాకర్, ఇప్పటికీ 31 సార్లు కలిశారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. బట్ ఈ ముఖ్యమంత్రులకైతే ఇదే తొలి భేటీ. ఇది ఏమైనా ప్రత్యేకత ఉండే అవకాశం కనిపిస్తోందా 32వ భేటీ అనేది? ముఖ్యమంత్రులు కలవలేదు 31 సార్లు, కేవలం అధికారులు మాత్రమే 30 సార్లు కలిశారు. తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించిన సీఎంలు గత 2019లో లాస్ట్ భేటీ. ఈ ముఖ్యమంత్రులు కలవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడే 6 గంటలకు భేటీ ప్రారంభం కాబోతుంది. ఇక్కడే చూడొచ్చు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ భారీ ఎత్తున అడావిడి అయితే కనిపిస్తుంది మార్నింగ్ నుంచే. నిన్న ర్యాలీ తర్వాత ప్రజాభవన్ దగ్గర స్పెషల్గా ఏర్పాటు చేసిన కటౌట్స్ను కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటుగా ఒక 10 అంశాలకు సంబంధించి ఎజెండాను ఫిక్స్ చేసుకొని ఉన్నాయి రెండు ప్రభుత్వాలు. షెడ్యూల్ 9, 10తో పాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెల్లించాల్సిన 24,000 కోట్ల బకాయిలను, విద్యుత్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం అడగనుంది. దాంతోపాటుగా 7,000 కోట్లు తెలంగాణ నుంచి రావాలని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. సో దీంట్లో ఈ కాన్ఫ్లిక్ట్ని క్లియర్ చేసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందే ఒక డిమాండ్ పెట్టబోతుంది. ఫస్ట్ 24,000 కోట్లు మీరు చెల్లించిన తర్వాత దాని తర్వాత ఉన్న లెక్కలను మళ్ళీ పరిష్కరించుకుందాం అని ఒక ప్రపోజల్ని అయితే పెట్టబోతుంది. దాంతోపాటుగా టీటీడీలో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వాలి, టీటీడీలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలి, తెలంగాణ లెటర్లను యాక్సెప్ట్ చేయాలి, పాలకవర్గంలో కూడా నిష్పత్తి ప్రకారంగా తెలంగాణ వారిని పెట్టుకోవాలి. ఎంతైతే విభజన చట్ట నిష్పత్తి ఉందో దాని ప్రకారం తెలంగాణ వారికి వాటా కల్పించాలి అనేది. మూడవది 7 మండలాలకు సంబంధించి, భద్రాచలానికి సంబంధించిన 7 మండలాలను పార్లమెంట్లో బిల్లు ద్వారా ఏపీలో కలిపారు. సో దాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇప్పుడు తెలంగాణలో కలపాలి అనేది మరొక డిమాండ్. దాంతోపాటుగా కృష్ణా జలాల వాటాకు సంబంధించి 552 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని మరో డిమాండ్. అట్లాగే గన్నవరం పోర్ట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్స్లలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ కోటాను తెలంగాణకు కూడా దాంట్లో ఒక వాటాను ఫిక్స్ చేయాలి. తెలంగాణ వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలి అనే మరొక డిమాండ్ కూడా ఏపీ ప్రభుత్వం ముందు తెలంగాణ సీఎం
పెట్టనున్నారు. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎంకు రిప్రజెంట్ చేయబోతున్నారు. సో ఏపీ కూడా విభజన సమస్యలకు సంబంధించి ఇక్కడ ఉన్న షెడ్యూల్ 9లోని ఆస్తుల వివాదాలు, షెడ్యూల్ 10లో ఉన్న ఆస్తుల వివాదాలు, ఇక్కడే తెలుగు అకాడమీ ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, కార్పొరేషన్స్ ఉన్నాయి. దాదాపు 33 కార్పొరేషన్స్ ఇంకా విభజన కాకుండా వివాదాల్లో ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి రానుంది. సో మొత్తం మీదుగా అయితే ఈరోజు ఒక బిగ్ డే అనే చెప్పాలి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడి నుంచి తెలంగాణకు సంబంధించిన పొంగులేటి, బట్టి, అట్లాగే కోమటిరెడ్డి ఇట్లాంటి మంత్రులు తెలంగాణ తరఫున పాల్గొంటున్నారు. అక్కడ నుంచి కందుల రమేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అట్లాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ వీరు కూడా వస్తున్నారు. సో మొత్తానికైతే ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ఇష్యూ అనే చెప్పాలి. తెలంగాణ పెడుతున్న డిమాండ్స్కి, ఏపీ పెడుతున్న డిమాండ్స్కి ఎంతవరకు క్లారిటీ వస్తుంది అనేది చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్.